నమస్తే మావా. ఏంటి మావా మనోడు ఎక్కువ ఆలోచించాల్సి అనుకుంటున్నావా? సాయంత్రం వేళ ఏం చేయాలి నాకైతే అర్థం కాలేదు. సరే ఏదో ఒకటి చేద్దాం అనేసి అయితే కత్తి తీసుకుని వెళ్ళిపోయాను. నేను చాలా రోజులుగా మా చెట్లు దాచిపెట్టుకుని ఒక జాంకాయ అయితే దొరికింది. సో ఫైనల్గా ఆ జాంకాయని ఈరోజు అయితే కోయేసాను. నిజంగా జాంకాయ చాలా పెద్దగా ఉన్నది. సో దాన్ని ఏదో ఒకటి చేయాలనేసి ఒక మంచి ఆలోచనలు అయితే ఈ జాంకాయ అయితే కోయేసాను. సో ఫైనల్గా మనం అయితే దేవుడికి అయితే దండం పెట్టుకొని ఎక్కిన గోడ దిగేసి ఫైనల్గా మనం చేయాలనుకున్న ఎక్స్పెరిమెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నేను. సో ఇప్పుడు మనం ముందుగా జాంకాయ ముందర భాగాన్ని అయితే ముందుగా కోయేసుకొని దాని లోపల ఉన్న గుజ్జును మొత్తం తీసేసి మన జార్లో అయితే వేసుకుందాం. నిజం చెప్పాలంటే మా జాంకాయ అయితే టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోతుందండి. నాకైతే చాలా ఇష్టం అండి. అలాగనే ఫైనల్గా అయితే మొత్తం తీసేసి జార్లో అయితే వేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇలా చేసుకోవడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి. చాలామంది కామెంట్ చేయలేదు, కామెంట్కి వచ్చేయండి. అలాగే చాలామంది మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అయితే చూడండి. అలాగే సపోర్ట్ కూడా చేయండి. అలాగే నేనైతే దీంట్లో నాకు ఇష్టం వచ్చిన చక్కెర అయితే వేసుకొని ఫైనల్గా దాన్ని అయితే మిక్సీకి అయితే వేసాను. సో ఫైనల్గా రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ అలాగే దానికి నేను ముందుగా నాకు తెలిసిన స్టైల్లో అయితే దానికైతే కొంచెం డిజైన్ అన్నీ చేసాను. నెక్స్ట్ అలాగే నేనైతే ఉప్పు కారంగా ఒక ప్లేట్లో కలుపుకొనేసి ముందర దాని భాగం అయితే మొత్తం పూసేసాను. డిజైన్ అద్దరిపోయింది కదా, అలా ఉంటుందండి మనతో మరి. నెక్స్ట్ ఫైనల్గా మనకు వచ్చిన ట్యూషన్ అయితే దీనిలో పోయేసుకొని ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి డిజైన్. నెక్స్ట్ అలాగే దీని టేస్ట్ పరంగా వస్తే నిజంగా అద్దరిపోయిందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్. ఛానల్ పేరు గుర్తుంది కదా, వ్లాగ్ ట్రావెలర్.